క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెల 23వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన 2వ చరణం. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయకుడు. మన కష్టకాలంలో నమ్ముకొనదగిన దేవుడు, ఆపత్కాలంలో మనకు ఆశ్రయమై ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనకు సహాయం చేయటానికి, దేవుడు మన మొర వినటానికి, దేవుడు మనల్ని విడిపించటానికి తగిన సమయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనము తొందరపడితే కాదు, మనం ఎంత కోరుకున్నా కాదు. మనము విడవక ప్రార్థన చేస్తూ ఉంటే, విసుకక ప్రభువును అడుగుతూ ఉంటే, మన జీవితంలో దేవుడు మేలు చేయను ఉద్దేశించిన ఆ ఒక రోజు, ఆ సమయము, ఆ కాలము వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎన్ని ఆటంకాలున్నా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించుటలో అలసిపోవద్దు, ప్రభువును అడుగుటలో విసుకవద్దు. ఒక కాలం వస్తుంది, నీ కొరకు నా కొరకు దేవుడు మేలు చేయను ఉద్దేశించిన ఆ కాలము వచ్చినప్పుడు ఎన్ని బంధకాలున్నా ప్రభు విడుదల కలిగించి స్వేచ్ఛనిస్తాడు, సుఖాన్నిస్తాడు, సౌఖ్యాన్నిచ్చి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వ శరీరులకు దేవుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నానని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని మీరు చూస్తున్నారని, మా మొర వింటూ ఉన్నారని, మాకు సహాయము చేయుట కొరకు, తగిన కాలము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీరు ముందుగానే మా జీవితంలో ఏ ఏ కాలములో, ఏ ఏ సమయంలో ఏమి జరగవలసి ఉందో మీరు నిర్ణయించున్నారు గనుక, రాసి ఉంచారు గనుక, ఆ సమయమున దేని కాలమున అది జరుగునట్లు మీరు సమస్తానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నారు గనుక, ఆ సమయం వచ్చినప్పుడు తప్పక మాకు మేలు చేస్తారని మాతో మాట్లాడారు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రియులలో ప్రార్థిస్తూ అలసిపోయి, నిన్ను అడిగే విషయంలో విసుగు చెందుతూ ప్రార్థన మానేసి, మందిరానికి మానేసి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల ద్వారా తిరిగి వారిని లేవనెత్తి ప్రార్థన గదికి నడిపించండి, నీ మందిరానికి నడిపించి, తద్వారా ఈ వాగ్దానం మా అందరి జీవితాలను నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.